నమస్తే, నేను రామకృష్ణ. మీరు చూస్తున్నది సిటీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. మరోసారి తెదేపాను గెలిపించాలి. ఇంటింటికి బడేటి కార్యక్రమంలో ఎమ్మెల్యే బడేటి బుజ్జి. ప్రజల మనిషి ప్రభుత్వ విప్ చింతనేని అభినందనలు తెలిపిన కొల్లేటి వాసులు. శివరాత్రికి శైవ క్షేత్రాల ముస్తాబు, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన దేవాదాయ శాఖ. సైనికుల త్యాగాలను బీజేపీ రాజకీయం చేస్తోంది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. గుంటుపల్లి హత్య కేసును ఛేదించిన పోలీసులు. సుఖమైన నివాసానికి శుభప్రదమైనది ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్. 17 సంవత్సరాలుగా 18 వెంచర్లు. రియల్ ఎస్టేట్ రంగంలో ఓ అద్భుతం, నూతన అధ్యాయం. ఇదంతా వేలాది మంది ఖాతాదారులు ఎస్ఎంఆర్ పై పెట్టుకున్న విశ్వాసమే కారణం. ఇప్పుడు నేషనల్ హైవే విజ్ఞాన్ గ్రీన్ఫీల్డ్ హైస్కూల్ వెనుక భోగాపురంలో సగర్వంగా మా 19వ నూతన వెంచర్ 7/7/2018 ఎస్ఎంఆర్ వైభవం డిటిసిపి లేఅవుట్ తో రూపుదిద్దుకుంటోంది. 3 ఫేజ్ కరెంట్, 24 గంటలు నీటి సదుపాయం, బ్లాక్ టాప్ రోడ్స్, చిల్డ్రన్ పార్క్, ట్రీ ప్లాంటేషన్, డ్రైనేజ్. ఎస్ఎంఆర్ వైభవం స్థలం మొత్తం సంస్థ పేరు మీద రిజిస్టర్ కాబడి క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ చేయబడును. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎంఆర్ పెదబాబు. కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట, ఏలూరు. ఫోన్ 9440188786. వివరాల్లోకి వెళితే, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను దృష్టిలో ఉంచుకుని మరోమారు టీడీపీని గెలిపించాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి పేర్కొన్నారు. స్థానిక 47-2 డివిజన్లో ఆదివారం జరిగిన ఇంటింటికి బడేటి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పరంగా అందుతున్న సహాయంపై ఆరా తీశారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చిన్న వ్యాపారులను కలుసుకుని కష్టసుఖాలను తెలుసుకున్నారు. 2వ డివిజన్ పరిధిలో ఎమ్మెల్యే బడేటి బుజ్జికి మహిళలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి బుజ్జి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని చెప్పారు. రానున్న ఎన్నికల్లో తనను మరోసారి గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ పాలిప్రసాద్, యుడా డైరెక్టర్ సత్యవాడ దుర్గాప్రసాద్, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెద్దబాబు, కార్పొరేటర్లు పొలిమేర దాసు, గవ్వా మధు, మారం హనుమంతరావు, నాయకులు మోటేపల్లి చంద్రశేఖర్, పొలిమేర హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. పట్టరహ పసుపు జెండా, ప్రతి పట్టణం పల్లెలో ఎగిరే జెండా. తెలుగోళ్లకు ఈ జెండా అండాదండా, మిగతా జెండాలన్నీ దండగా రాకుండా. పట్టరహ పసుపు జెండా, ప్రతి పట్టణం పల్లెలో ఎగిరే జెండా. పేదోడి సైకిల్ పై జెండా, రైతన్న ట్రాక్టరుపై జెండా, సామాన్యుడి ఆటోపై జెండా, అరే బస్సు లారీల పైన జెండా, మాస్టారి మోపెడుపై జెండా, స్టూడెంట్ బైకు మీద జెండా, పూరి గుడిసెపై జెండా, పెంకుటింటిపై జెండా, మేడపైన మిద్దె పైన మెరమెరలాడే జెండా. పట్టరా పసుపు జెండా, ప్రతి పట్టణం పల్లెలో ఎగిరే జెండా. సరి అయిన నాయకుడు లేక సర్దుకుపోయేది ఎన్నాళ్ళ దాకా. సరి అయిన నాయకుడు లేక సర్దుకుపోయేది ఎన్నాళ్ళ దాకా. ప్రతి ఇంట ఆకలుల కేక, సద్దు మణిగెట్టు లేకుంది ఇంకా.
తల్లి రుణం తీర్చుకున్న చంద్రబాబు రాక మళ్ళీ కావాలంటే రాష్ట్రం గెలవాలంటే అట్టరా పట్టరా పసుపు జెండా ప్రతి పట్టణం పల్లెలో ఎగిరే జెండా. అధికారంలో తాను ఉన్నా ప్రతిపక్షంలో కూర్చోనున్నా అరే అధికారంలో తాను ఉన్నా ప్రతిపక్షంలో కూర్చోనున్నా మన కోసం బతికాడా అన్నా అతడే కావాలిరా నేటికైనా. డ్వాక్రాల రుణం ప్రజల మనిషిగా ఉంటూ వారి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వమే దెందులూరు ఎమ్మెల్యే చింతనేని ప్రభాకర్కు మరోసారి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన టీడీపీ అధ్యక్షులు చంద్రబాబుకు పలువురు కృతజ్ఞతలు తెలిపారు. ఏలూరు రూరల్ మండలం గుడివాకలంక కోమటిలంక ప్రజలు గ్రామస్తులు పెద్ద ఎత్తున దుగ్గిరాల్లోని విప్ క్యాంప్ కార్యాలయానికి వచ్చి ఆయనకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు నేతల రవి, జయమంగళ దొరబాబు, వెంకటరమణ, కొండలరావు తదితరులు పాల్గొన్నారు. నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా, నందమూరి గుండె నుండి పొంగిన ఆవేశమా, స్వర్ణాంధ్రను నిర్మించగా సాగే ప్రస్థానమా. వందనం వందనం శిరసాభివందనం, వందనం వందనం హృదయాభివందనం. నమో నమో నా తెలుగుదేశమా. పొడిగట్టిన తెలుగువాని పౌరుషాస్మి రగిలించగా, పొడగొట్టిన తెలుగు పేరి ప్రపంచాన వినిపించగా, ఢిల్లీ చేతిలో కీలు బొమ్మలకు సవాలుగా, కుళ్ళు రాజకీయ పదవి కుట్రలకు జవాబుగా, పేదవాడిని మించిన భగవంతుడు లేడని, సమాజమే దేవాలయమని సాగే ఆరాధన. నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా. స్వచ్ఛమైన గాలి నీరు ఊరూరికి కానుకగా, సృష్టి స్థితి లయకారుడు ఆది మధ్యాంతర రహితుడు మహాదేవుడికి మహాశివరాత్రిని పురస్కరించుకుని వైభవంగా ఉత్సవాలు నిర్వహించేందుకు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రాలు రమణీయంగా ముస్తాబు చేశారు. సోమవారం ఉదయం నుంచి స్వామికి రుద్రాభిషేకం, బిల్వార్చనలు, శివపార్వతుల కళ్యాణం, లింగోద్భవ కాలంలో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శైవ క్షేత్రాల ప్రాంగణంలో చలువ పందిళ్లు, విద్యుత్ దీపాలంకరణలు, క్యూలైన్ల ఏర్పాటు చేశారు. మహాశివరాత్రి పురస్కరించుకుని జిల్లాలోని శైవక్షేత్రాల్లో దేవాదాయ శాఖ, రెవెన్యూ, పోలీసు శాఖల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 258 శైవ క్షేత్రాలు ఉండగా వాటిలో ప్రధానంగా 9 సుప్రసిద్ధ క్షేత్రాలకు పెద్ద సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలవరం మండలం పట్టిసీమ వీరేశ్వర స్వామి ఆలయం, పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయం, భీమవరం గునుపూడి సోమేశ్వర స్వామి ఆలయం, పెనుమంట్ర మండలం నత్త రామేశ్వరంలోని రామేశ్వర స్వామి ఆలయం, ఆచంట రామేశ్వర స్వామి ఆలయం, నరసాపురం మండలం లక్ష్మణేశ్వర స్వామి ఆలయం,
పెనుమంట్ర మండలం జుత్తిగ సోమేశ్వర స్వామి ఆలయం, నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం దుర్గా లక్ష్మణేశ్వర స్వామి ఆలయం, కొవ్వూరు గోక్షపాద క్షేత్రాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలిరానున్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని జిల్లాలోని శైవక్షేత్రాల్లో విస్తృతమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ సిహెచ్ దుర్గాప్రసాద్ తెలిపారు. ప్రధానంగా పోలవరం మండలం పట్టిసీమలోని వీరేశ్వర స్వామి ఆలయంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. భక్తుల సౌకర్యార్థం గతానికి భిన్నంగా ఈసారి వివిధ శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. టెంపుల్ పట్టిసీమ, తర్వాత క్షీర రామలింగేశ్వర స్వామి టెంపుల్ పాలకొల్లు, భీమేశ్వర స్వామి టెంపుల్ భీమవరము, ఈ యొక్క ప్రసిద్ధి చెందిన దేవాలయాలతో పాటుగా మామూలుగా చిన్న చిన్న దేవాలయాల్లో కూడా భక్తులు ఎక్కువగానే వస్తారు. వీళ్ళందరికీ కూడా సదుపాయాలు అందించడానికి స్వచ్ఛంద సేవా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క సేవలు కూడా మేము తీసుకొని భక్తులకి మజ్జిగ ప్యాకెట్లు, అలాగే చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి పాలు, అలాగే క్యూ లైన్లు కూడా పకడ్బందీగా ఏర్పాటు చేసి ఎటువంటి తోపులాట్లు అలాంటివి లేకుండా కూడా పోలీసు, అలాగే ఫైర్ డిపార్ట్మెంటు, మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క సమన్వయంతో ఈ యొక్క మహాశివరాత్రిని దిగ్విజయంగా నిర్వహించడానికి మేము ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాము. ఆ రకంగానే నిర్వహించడానికి మేము ముందుకు వెళ్తున్నామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. కావున భక్తులందరూ కూడా ఎటువంటి ఇబ్బంది పడే అవకాశం లేదు కాబట్టి అందరూ కూడా మీ యొక్క సమయాల్లో వచ్చి స్వామిని దర్శనం చేసుకొని స్వామి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శైవ క్షేత్రాలకు 200 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ ఆర్ఎం వీరయ్య చౌదరి తెలిపారు. గత ఏడాది 145 బస్సులను ఏర్పాటు చేస్తే ఈసారి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికంగా బస్సులను ఏర్పాటు చేశామన్నారు. పట్టిసీమకు జంగారెడ్డిగూడెం, తాడేపల్లిగూడెం, నిడదవోలు, కొవ్వూరు, తణుకు డిపోల నుంచి దాదాపు 150 బస్సులను తిప్పనున్నట్లు తెలిపారు. కొవ్వూరు, తణుకు డిపోల నుంచి సుమారుగా 150 బస్సులు ఆపరేట్ చేస్తామండి. తర్వాత బలివికి ఏలూరు డిపోలో మొత్తం ఒక 50 బస్సులు ఆపరేట్ చేస్తాము. తర్వాత వీర్లపాలెం తాడేపల్లిగూడెం నుంచి ఒక 20 బస్సులు, మొత్తం 200 బస్సెస్ దాకా మేము ఈ సంవత్సరం ప్లాన్ చేశాము. తర్వాత ప్రయాణికులు మా విజ్ఞప్తి ఏంటంటే మేము ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తిగా రౌండ్ ద క్లాక్ బస్సులు నడుపుతాము. కాబట్టి మా అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని మా ఆదరించవలసిందే కోరుతున్నాను. సైనికుల త్యాగాలను పణంగా పెట్టి ఎన్నికల్లో గెలవాలని బీజేపీ చేస్తున్న అత్యంత ప్రమాదకరమైన రాజకీయ క్రీడ పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. ఆ పార్టీ నేతలు సైనికుల త్యాగాల పట్ల చేస్తున్న అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఏలూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో జనసేన, సిపిఐ, సిపిఎం కలిసి కొత్త రాజకీయాలకు నాంది పలకాలని నడుం బిగించాయని, దీనికి ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని కోరుతున్నామన్నారు. రాష్ట్రంలో టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న రాజకీయాలను చూస్తుంటే ఏవగింపు కలుగుతోందన్నారు. టీడీపీ వైకాపాలు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయాయని, రాజకీయాలను కలుషితం చేస్తున్నాయని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో డబ్బు, మద్యం, ఓటర్లను ప్రలోభపెట్టడం ద్వారా ఓట్లు పొందాలని ఆ రెండు పార్టీలు చూస్తున్నాయని ధ్వజమెత్తారు. త్వరలోనే జనసేన, ఉభయ కమ్యూనిస్టు పార్టీల మధ్య చర్చలు జరగనున్నాయని, ఆ తర్వాత సీట్ల సర్దుబాటు విషయంలో స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్, జిల్లా సహాయ కార్యదర్శులు బండి వెంకటేశ్వరరావు, కోనాల భీమారావు, ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఓబులేసు, అఖిల భారత రైతు సంఘం ఉపాధ్యక్షులు రావుల వెంకయ్య, నాయకులు ఎండి మునీర్, పి కన్నబాబు, జి హేమశంకర్, ఎస్ సాయిబాబు, కారం దారయ్య, సోదెం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జరగబోతా ఉందని చెప్పి సాక్షాత్తు ఎన్నికల కమిషన్ వారు గుర్తించి కేంద్రం నుంచి ఎన్నికల పరిశీలకులను కూడా పంపుతా ఉన్నారు. బట్ ఈ సందర్భంలో నేను మనవి చేసేదేమంటే ఇది 100% ట్రూత్ ఇందులో ఉంది. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో 2 ప్రాంతీయ పార్టీలు, అధికార ప్రతిపక్ష పార్టీలు 2 కూడా 2 అవినీతి పార్టీలుగా మారిపోయి వేల కోట్ల రూపాయలన్నీ కూడా కూడబెట్టుకొని, మరో మాటలో చెప్పంటే ఇవి 2 కుటుంబ పార్టీలు.
ఇవాళ రాజకీయాలంతా కూడా కలుషితం చేస్తూ ఉన్నాయి, డబ్బుతో ప్రభావితం చేస్తూ ఉన్నాయి. ఓట్లను కొనుగోలు చేయడమే కాదు, టోటల్గా వ్యక్తులను లీడర్లను కూడా కొనుగోలు చేసుకుంటారు. ఇది ఒక సైనిక కుటుంబంలో ఉన్న మహిళ చెప్పిన మాట. ఇవాళ వాళ్ళు త్యాగాలు చేస్తే ఆ త్యాగాలను వినియోగించుకొని మీరు చెప్పండి, మీరు దీనికి జవాబు చెప్పడంలో విఫలమయ్యి మేము అందరం విమర్శిస్తాము, మీరు స్పష్టంగా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి మామూలు లీడర్ కాదు ఆయన. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, మాజీ పార్లమెంట్ సభ్యుడు ఆయన. ఇవాళ కర్ణాటకలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్న యడ్యూరప్ప గారు ఓపెన్గా మీటింగ్లో చెప్పాడు, కర్ణాటకలో ఉన్న 28 పార్లమెంట్ సీట్లకు గాను 22 పార్లమెంట్ సీట్లు మన బీజేపీ గెలవబోతా ఉన్నాము, పుల్వామా ఘటన తర్వాత మనకు అనుకూలంగా ఉంది. దీన్ని బట్టి ఏమర్థము, సైన్యంలో ఉన్న వాళ్ళు త్యాగాలు చేయాలి, వాళ్ళ త్యాగాలు మనం ఫ్లెక్సీలు పోస్టర్లు వేయించుకొని ఇక్కడ ఓట్లు పొందాలని ఒక దుష్ట ప్రయత్నం. ఎడ్యుకేషన్ కూడా ఎన్నికల షెడ్యూల్ కూడా ఈ వారంలో ప్రకటిస్తారని చెప్తా అన్నారు. కాబట్టి ఇప్పటికే తెలుగుదేశం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా వారు కూడా అభ్యర్థుల ప్రకటన విషయంలో రెడీ అయిపోతూ ఉన్నారు. మేము కూడా మా 3 పార్టీలు కూడా ఎన్నికల షెడ్యూల్ రెడీ వెంటనే మేము కూడా కూర్చొని ఏ స్థానాలు ఎవరు పోటీ చేయాలనే అంశం ముందు చర్చించి నిర్ణయించుకుంటాం. మా ఈ నిర్ణయమైన వెంటనే అభ్యర్థుల విషయంలో కూడా మరో 2 రోజుల్లోనే, అంటే ముందు మా 3 పార్టీల అగ్రిమెంట్ అయిన 2 రోజుల తర్వాత అభ్యర్థులను కూడా మేము ప్రకటించడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కామవరపుకోట మండలం జీలకర్రగూడెం బౌద్ధాలయాల్లో జరిగిన శ్రీధరణి హత్య కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన కృష్ణా జిల్లా చంద్రాలకు చెందిన పొట్లూరు అంకమరావుతో పాటు మరో 3 అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ ఎం రవిప్రకాష్ తెలిపారు. స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. ఫస్ట్ ఆగిరిపల్లిలో ఒక అఫెన్స్ చేయడం జరిగింది 2017 డిసెంబర్ ప్రాంతం. అక్కడ ఎట్లనే ఫస్ట్ వచ్చినప్పుడు వాళ్ళు అబ్బాయి అమ్మాయి రావటం, వాళ్ళు అక్కడికి తోటలోకి రావడంగానే అక్కడికి ఇమ్మీడియట్గా రావడంగానే ఫస్ట్ రావడం కర్ర తీసుకోవడం, అబ్బాయిని హెడ్ మీద ఇంజురీ చేయడం. ఎందుకంటే హెడ్ ఒకసారి ఫ్రాక్చర్ వచ్చిందంటే హెడ్ మనిషి స్పృహ తప్పిపోతారు, అన్కాన్షియస్కి వెళ్ళిపోతారు. తర్వాత అమ్మాయిని బెదిరించి లొంగ తీసుకొని రేప్ చేయడం. ఇది ఫస్ట్ అలా స్టార్ట్ చేసి ఆ విధంగా మొత్తం మొదలుపెట్టాడు. వీడికి ఒక ఫస్ట్ అఫెన్స్ చేసిన తర్వాత ఎవరు పట్టుకోలేదు. ఇంకొకటి దాంట్లో కూడా ఫస్ట్ అఫెన్స్లో కూడా ఎవరు చనిపోలేదు, పడిపోయాడు. మన తర్వాత వాళ్ళు పార్టీకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎందుకంటే సమాజం కోసం భయపడో లేక ఇంకొక రకంగా సమాజం అర్థం చేసుకుంటుందనేసి ఈ అమ్మాయి అబ్బాయి ఎక్కడ చెప్పకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం వలన ఇతనికి ధైర్యం పెరిగింది. తర్వాత 2వ అఫెన్స్ చేశాడు. 2వ అఫెన్స్లో కూడా ఎక్కడ కూడా ఎవరు రిపోర్ట్ చేయలేదు పోలీస్కి. అంటే ఎక్కువగా కూడా ఎక్కడ రిపోర్ట్ చేయకుండా వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఈ విధంగా ఎంబోల్డన్ అయిపోయాడు. ఒకసారి 2వ అఫెన్స్ కూడా ఎవరు పట్టించుకోలేదు, ఎవరు పోలీస్కి చెప్పలేదు. 3వ అఫెన్స్ ఆ విధంగా వాడు అఫెన్స్లు నేరాలు ఇంకా ఇది. దానికి తోడు వీళ్ళ భావమూర్తులైన తుపాకుల సోమయ్య గంగయ్య వాళ్ళని కూడా చేర్చుకున్నాడు. ఎందుకంటే ఒకనే చేస్తే 2 నన్ను పడతారనేసి వీళ్ళని కూడా పెట్టుకొని వాళ్ళకు కూడా ఈ అలవాటు చేయించారు. వాళ్ళకు కూడా 2 అఫెన్స్లో వాళ్ళు కూడా రేప్ చేయడం ఇటువంటివి కూడా చేశారు. సో వీళ్ళు ఈ విధంగా దీనికి అలవాటు పడిపోయారు. దీనికి అలవాటు పడిపోయిన తర్వాత ఇంకా మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు ఇది అనేసి ఒక తయారు చేసుకోవటం వీళ్ళు చేశారు. ఇప్పటి వరకు మేము పోలీస్ రికార్డ్స్ వెరిఫై చేస్తే మొత్తానికి 7 కేసులు ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అయి ఉన్నాయి. 7 కేసుల్లో ఒకటి ఇబ్రహీంపట్నంలో, విజయవాడ సిటీ లిమిట్స్లో ఇబ్రహీంపట్నంలో ఒక కేసు రిజిస్టర్ అయింది. తర్వాత నూజివీడు పోలీస్ స్టేషన్లో 2 కేసులు రిపోర్ట్ అయినాయి. తర్వాత కృష్ణా జిల్లాలోనే ఇంకా 2 కేసులు రిపోర్ట్ అయినాయి. తర్వాత ఖమ్మం జిల్లా మధిరా దగ్గర అక్కడ వాళ్ళ సబ్ డివిజన్లో ఒక కేసు రిపోర్ట్ అయింది. మన తడికలు కూడా ఒక కేసు.
సో వీటిల్లో దాదాపు మూడు కేసుల్లో మనిషి చనిపోయాడు. వీళ్ళ ఎయిమ్ ఏంటంటే ఫస్ట్ మనిషిని స్పృహ తప్పేట్టు కొట్టేసి అమ్మాయిని సెక్షువల్గా వాళ్ళని ఇది చేసి తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నాయి తీసుకొని పోవటం ఇది అఫెన్స్. సో ఈ విధంగా వీళ్ళు చేస్తూ పోతున్నారు. దీంట్లో ఇప్పటి వరకు 6 కేసులు నమోదయ్యాయి. మన కేసుతో పాటు 7 కేసులు నమోదయ్యాయి. ఈ 7 కేసుల్లో కూడా మేము అక్కడ కన్సర్న్ పోలీస్ వారికి ఇన్ఫార్మ్ చేసి ఆ ఎఫ్ఐఆర్లు కూడా మేము సిడి ఫైళ్ళు తెప్పించుకోవడం జరిగింది. ఆ ఫైల్స్లో కూడా సమాచారంతో మేము వాళ్ళకి కూడా షేర్ చేస్తున్నాము. ఆ 7 కేసులు కూడా లాజికల్ ఎంట్రీ తీసుకొచ్చి దాంట్లో కూడా వీళ్ళని పాత్ర కూడా ప్రూవ్ చేయబడింది. కాబట్టి దయచేసి ప్రెస్ ద్వారా కూడా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఎవరైనా ఇటువంటి వాళ్ళు ఇటువంటి హీనియస్ క్రైమ్, ఎందుకంటే ఇతన్ని వీళ్ళు చేసే అఫెన్సెస్ అంతా ఒక కేసులో అయితే 4 పార్టిసిపేట్ చేశారు, 10 కేసుల్లో 3 పార్టిసిపేట్ చేశారు, సోలోగా వీళ్ళు 16 కేసెస్ దాకా పార్టిసిపేట్ చేశారు. వీళ్ళు పార్టిసిపేట్ చేసిన అన్నింటిలో రేప్ చేస్తున్నారు. ఒక కేసులో 3 రేప్ చేశారు, ఒక కేసులో 2 రేప్ చేశారు, ఒక కేసులో సోలోగా చేశారు. సో రేప్ అనేది 32 కేసెస్లో కూడా రేప్ అనేది కంపల్సరీ చేస్తున్నారు. దయచేసి తల్లిదండ్రులు కూడా వీటి మీద శ్రద్ధ తీసుకొని అటువంటి కానీ చేయకుండా చేయాలి. కాలేజీ యాజమాన్యం కూడా వీళ్ళ మీద చెప్పి ఇటువంటివి జరుగుతున్నాయి, ఇటువంటివి జరిగితే ఒక్కసారి మనకు జీవితంలో ఇటువంటి జరిగితే మళ్ళీ తిరిగి కోలుకునే ప్రసక్తే ఉండదు. ఏలూరు నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలను చేయటం జరిగిందని, దీనిని బేరీజు వేసుకుని రానున్న ఎన్నికల్లో మరోమారు తనను గెలిపించాలని ఏలూరు ఎమ్మెల్యే బడిటి బుజ్జి కోరారు. ఏలూరు మండలం సత్రంపాడులోని ఎంఆర్సీ కాలనీలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన ఇంటింటికి బడిటి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజా సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. గడిచిన 4.5 ఏళ్లలో గ్రామాలను అభివృద్ధి చేయడం జరిగిందని, తనకు మరొక అవకాశం ఇస్తే భవిష్యత్తులో గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొండే నిర్మల, ఏఎంసీ చైర్మన్ పూజారి నిరంజన్, కార్పొరేటర్ దాకారపు రాజేశ్వరరావు, రుడా డైరెక్టర్ దుర్గాప్రసాద్, నాయకులు ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.